జై భద్రకాళి మాత నమో నమో, జై భారత్ మాతకి జై. ఇన్ని రోజులు జరిగిన సాలరా 77 ఏళ్ళు నా భరత మాత నగ్నంగా ఫోటో చిత్రపటం గీసిన వాళ్ళు ఉన్నారు. దుర్మార్గులు, దేశద్రోహులు, తల్లిని అవమానించిన దోషద్రోహులు ఉన్నారు, మతోన్మాదులు ఉన్నారు. అందరికి గుణపాఠం నేర్పడానికి వీరభద్ర సైనికులు మహాకుంభమేళలో చూస్తున్నాం కదా. అదేరా నా సైన్యము, మా నాయన వీరభద్ర సైన్యము. ఒక్కసారి వాళ్ళ రంగంలో దిగితే ఎట్లుంటుంది తెలుసా? నార తీశారు. వాళ్ళ శక్తులు ఏం తెలుసా? అతీతం. ఇన్ని రోజులు వాళ్ళు అంతర్ముఖంగా మన దేశాన్ని రక్షిస్తున్నారు. ఇప్పుడు భయంగా బయటకు వచ్చారంటే మీరు ఎక్కడ పనిచేస్తారా? మీ శరీరాలు పనిచేస్తాయి. తొత్తు శరీరాలు అయిపోయినాయి. రోగాలతో, దరిద్రాలతో, సమస్యలతోనో, బీపీ షుగర్తో ఉండే శరీరాలు అవి ఎట్లా చూడు, 100 సంవత్సరాలు ఆయుష్లతోన. ఒక్కసారి వాళ్ళు ఉక్కు పిడికలు బిగిస్తే నార దిగి సస్తాం. వీరభద్ర యుగం ఇది. వీరభద్ర సైనికులు చూపిస్తున్నాడు కదా మహాకుంభమేళ. 140 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారా మా నాయన వీరభద్ర సంవత్సరాలు. టైం ఆసనం అవుతుండదు. వాళ్ళు వీరభద్ర సైనికులు అసలైన దేశభక్తులు అంటే వాళ్ళు. అసలైన మాతృభూమిని కాపాడేది వాళ్ళు. వాళ్ళ నుంచి మనం వెలుగుతున్నాము. ఈరోజు మన తరాల్ని, మన వంశాలను ముందుకు తీసుకోవడానికి కారణం వాళ్ళు. ఈ మానవ జాతిని నాశనం కాకుండా ఇంకా సాంప్రదాయాలు, పద్ధతులు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వెలుగుతుంది, సాంప్రదాయాలు వెలుగుతున్నాయి. ఇప్పుడుండే యువకులు తెలుసుకోవాలి. ఇంకా కళ్ళు తెరండి. మీ పాశ్చాత్య అలవాట్లు పోగొట్టుకోండి. కుటుంబ గౌరవాలు కాపాడండి. లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు విచ్చిలుపెడతాను మొదలైంది. సాంప్రదాయాలు పాటించండి. ఉమ్మడి కుటుంబాలు గౌరవించండి. పెద్దలను గౌరవించండి, నేర్చుకోండి. ఫస్ట్ జీవితంలో స్థిరపడండి. తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, అది తర్వాత మాట. అది ఫస్ట్ కళాశాలలో కానీ ఎక్కడే కానీ బాహ్య ప్రపంచంలో కానీ స్త్రీ పురుషులు గౌరవం ఇచ్చుకోండి. ఒకప్పుడు స్త్రీ నుంచి భారతదేశం వెలిగింది. ఇప్పుడు స్త్రీ నుంచే తల దించుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు వ్యవస్థలన్నీ స్త్రీకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు చూడు. అక్రమ సంబంధాలు కూడా తప్పు కాదు, లివింగ్ రిలేషన్ తప్పు కాదు అనే వరకు వచ్చినప్పుడు ఇంకా శివుడు దిగలేకుండా ఇంకెవరు దిగుతానా? ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టండి ఎవరు? ఈరోజు జగన్ గారు అన్ని కేసులు ఉన్న 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటి నుంచి బెయిల్ మీదే ఉండాలంటే అర్థం చేసుకోవాలా. వ్యవస్థను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకోవాలా. వివేకానంద కేసుని ఎట్లా మరిపించినట్టు చూసుకోవాలా. ఇంకా అప్పుడే మర్చిపోతుంటారు. కానీ స్వామి వదులుతాడా? అన్నీ వడ్డీతో సహా తిరిగిస్తాడు. ఇది ఇప్పుడు జరిగే యువతరానికి ఒక హెచ్చరిక. గాంధీ, నెహ్రూల నుంచి భారతదేశం వెలగలే. మా నాయన వెన్నుండి నడిపించి తెప్పిస్తాడు. శాంతిదూత నెహ్రూ శాంతిదూతనైనా కాశ్మీర్ సమస్యలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చా? చైనాకి భూభాగం పంపించింది ఎవరు? ఈయన శాంతిదూత. సర్వనాశనం చేసినాడు. ఈరోజు భారతదేశం ఇట్లా నశించిపోవడానికి కారణం ఈయన మహాత్మా గాంధీ. మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధాలకు లక్షల్లో సైనికుని పంపించి లక్షల మంది చనిపోవడానికి కారణమైనాడు. అసలు ఈయన అహింసవాదే. అప్పుడే ఈయన బ్రిటిష్ వాళ్ళు ఎంత వేలలో ఉండేవాళ్ళు. మనం లక్షల్లో వస్తే వాళ్ళు సీమలు నలిపడేయచ్చు. ఎప్పుడో వస్తున్నాయి ఇంతమంది ప్రాణాలు, ఎంతమంది అత్యాచారాలు ఎన్ని జరిగినావో, ఎన్ని మాన ప్రాణాలు పోయినావో అవన్నీ మనకేం తెలుసు? అది యువతరానికి. ఊకే బాగా తింటున్నాం, తాగుతున్నాం, ఎక్కడ లేకుండా అనుభవిస్తున్నాం స్వేచ్ఛని. స్వేచ్ఛను కూడా విచ్చిలుడి తయారైనారు. అందరు నారదీసి వీరభోగ సంతరం వచ్చే టైం ఆసనమైంది. వస్తారా?